ఒకప్పుడు వెనకట ఆడవీళ్లకు పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనేటిది ఉండే మన పెద్దోళ్ళు. పిలగానికి ఏమేం అలవాట్లున్నాయి, తాగుతాడా తిరుగుతాడా, వాళ్ళ తాత ముత్తాతల కాంచి కూపి గుంజుకున్నాకనే పిల్లనిచ్చి పెళ్లి చేసేటిది. కానీ అదంతా అప్పుడు, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు గస్వంటి అన్ని పిలగానోళ్ళు చూసుకునేటి కథ అవుతుంది. ఆవు పెళ్లిళ్ళు చేసుకున్నాక కట్టుకున్నోని పానాలు తీసిన సతీమరుడ వార్తలు ఎన్ని చూడట్లేదు. అగో అసవంటిదే గీ వార్త కూడా. పెండ్లంటేనే మగ పోరలు జంకే తట్టుంది పో ఇప్పుడు. ఆవు పాత దోస్తుగాంతో సోపది కుదిలించుకొని పోగామే, సిమెంట్ డ్రమ్ములేసి పోగామే, హనీమూన్కు పట్టుకపోయి పోగామే. ఓటి అని కోటి అయితేనే ఉన్నాయి, ఇంటనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. అన్నేమో గాని హనీమూన్ కని పట్టుకపోయి ఇంటనే పానం తీసిన ముచ్చడం మీద రచ్చ రచ్చ అవుతుంది. గమ్మతేందంటే వాళ్ళ చెల్లె బావ పానాలు తీసింది అనేది శుద్ధపూస సోనమోళ్ళ అన్న పోలీసు వాళ్ళ ముంగట ఒప్పుకున్న మాట. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటి సోనము రాజా రఘువంశికి మే 11వ తారీఖు నాడు లగ్గమైంది. ఓ 9 వద్దులు ఆగినాక అంటే 20వ తారీఖు నాడు హనీమూన్ కని ఇద్దరు ఆలుమొగలు మేఘాలయకు పోయిర్రు. పెద్ద ముచ్చట ఏందంటే ఇంటాయనను హనీమూన్ కు తీసుకుపోవాలి, లోయలకు నూకి పానం తీయాలని ముందుగానే ప్లాన్ వేసుకుందాట గీ సోకులాడి సోనం. అందుకనే ఆమె ప్రేమించినోడు ఆంతోని పాటుగా ఇంకో ముగ్గురిని సోపత్ చేసుకొని ముందుగానే బదులుకుందాట. ఇంకేముంది అనుకున్నట్టే పట్టకపోయింది, పానం తీసి లోయలకు నూకేసింది. అయ్యో హనీమూన్ కని పోయిన ఇద్దరు ఆలుమొగలు కనపడతలేరని వాళ్ళ ఇంటోళ్ళు పోయి పోలీసులకు ఫిర్యాదైతే కేసు రాసుకున్న మేఘాలయ పోలీసులు ఓ 11 వద్దులు ఎంకులాడిరు కూడా. 11 వద్దులు అయిపోయినాక లోయల దొరికింది రఘువంశి పీనిగే. పట్టుకపోయి వాళ్ళ తరీకలు అరుచుకుంటే అంతగక్కిందటకి ఉత్తమ ఇల్లాలు. అమ్మగారిని పట్టుకపోయి స్టేషన్ లేచి కూపి లాగుకుంటూనే ఇటు ఆమె ఇంటోళ్ళను మందలిచ్చే పనిలో పడ్డారు పోలీసోళ్ళు. అట్ట వాళ్ళ అన్నను పట్టుకపోయి మందలిస్తే వాళ్ళ చెల్లె బావపానం తీసిందనే ముచ్చట బయట పెట్టిండాట. నిండు పానం తీసిన సోనమును ఉరి తీయాలని కూడా అంటున్నాడు వాళ్ళ అన్న. కానీ చూడూరి ఎట్టుందో, అంతకు లగ్గం ఇష్టం లేకుంటే చేసుకోకుంటుంటే మాయే. లగ్గం చేసుకునేందుకంటే ముందుగానే ప్రేమించినోని చేసుకుంటే లొల్లే లేకుంటుండేది. ఇప్పుడు చూడూరి పాపం కట్టుకున్నోని పానం బాయే, వాళ్ళ అమ్మ నాయనకు కడుపు కోతాయే, ఆమెకు జైలు పాలాయే. ఏమన్నా సుఖం ఉన్నదా చెప్పురి?